షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవికాండం 2వ భాగాన్ని ధ్యానిస్తాం. చిన్న ప్రార్థన పల్లవి పాడిన తర్వాత వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పౌరపరిచిన మా ఎలోయిన అవే మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, మరి నేను నీ నామమును మహింపరచడానికి నీ యొక్క జ్ఞానము నేర్చుకొని తగు రీతిగా మా జీవితములను నీతి న్యాయములు జరిగించడం వారిగా మలుచుకున్నటకు తండ్రి, వాక్యమును అనుసరించి నడుచుకున్నటకు తండ్రి మీ యొక్క జ్ఞానం మాకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఉపయోగకరమైన జ్ఞానమును మాకు నేర్పుచున్న తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అలాంటి జ్ఞానమును మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని వాక్యానుసారమైన జీవితంలో జీవించడం వారిగా నిలవబెట్టమని మా మనలో మా రక్షకుడి మోచగల నజరేయుడైన యెషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా మెస్సయ్యా, వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యెషువా, నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. లేవియకాండము 23వ అధ్యాయము 33వ వచనం నుంచి ధ్యానించుకుంటాం. నిన్నటి దినమున 51 అశ్వం వారు ఏర్పాటు చేసినటువంటి నియామక కాలాలను మనము చూసాము. అందులో విశ్రాంతి దినం అని కూడా 7వ దినం అనేది కూడా మనకు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక పండుగను గురించి, పర్ణశాల పండుగను గురించి మనకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు చేసుకోవాలని కూడా ఇక్కడ వ్రాయించి పెట్టి ఉంచాడు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యావేకు స్వేచ్ఛార్పణ నిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమ ద్రవ్యములనేమి, దహన ద్రవ్యములనేమి, నైవేద్యములనేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలాలు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలేము. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినం విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము.
మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నెరవంచి చెట్లను పట్టుకొని 7 దినములు మీ ఎలోహిమైన యావే సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు హషేం వారికి పండుగ ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. ఎందుకు ఆచరింపాలి 7వ నెలలో అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచేసి తిని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇజ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ ఎలోహిమైన అవీను. అట్లు మోషే ఇజ్రాయేలీయులకు యావే నియామక కాలమును తెలియచెప్పాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక పండగ ఉన్నది అంటే దానికి మరి వారి యందు జరిగినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు గురించి, వారి పాప విమోచన గురించి మరి ఉంటుంది. కాబట్టి ఈ నియామక కాలాలు అనుసరించాలా అనుసరించవద్దా అనేది మనల్ని మనము గ్రహించుకొని వాటిని చేయవద్దులమే ఉన్నాం, ఆచరించేవారమే ఉన్నాం. ఎందుకంటే ఎలోహిం వారు తెలియచేస్తున్నారు, ఆయన నిరంతరం నిత్యమైన కట్టడ ఇజ్రాయేలీయులకు అంటున్నాడు. ఇజ్రాయేలీయులకు అంటే ఎవరు? యావే యొక్క మాటను అనుసరించే ప్రజలు, వాక్యానుసారంగా జీవించే ప్రజలు. కాబట్టి ఇది ధర్మశాస్త్ర గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆ ధ్యానించిన దానిని మనకు గ్రహింపు ఆత్మను యావే వారు మనకు దయచేయగాక. ఆమేన్.